ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి స్టోరీ టెల్లర్ సాహితి. సో కొంతమంది అదృష్టం నిజంగా అరిచేతిలోనే ఉంటుందండి. వాళ్ళు ఏది ముట్టుకున్న బంగారమే. మరి దీనికి సంబంధించి ఒక కథ సాహితి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సాహితి గారు. నమస్తే రాధ గారు. లక్కీ పీపుల్. యా, నిజంగా కొందరు గాడిద చాకరీ చేసి ఎంత కష్టపడినా పాపం పొద్దున్న తెల్లారితే కోడి లేస్తే దాన్ని చికెన్ చేసుకొని తింటారు అన్నట్టుగా కొంతమంది జీవితాలు ఉంటాయి. కొంతమంది వాళ్ళు అసలు ఏం చేయని అవసరంలే, వాళ్ళు విపరీతంగా అదృష్టం భరించి వాళ్ళ స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి పట్టిందల్లా బంగారం గురించి ఒక కథ, లక్కీ పీపుల్స్. పాతకాలం కదా, మా బామ్మ మాకు చెప్పే కథ ఇది. అయితే ఇదేంటంటే, ఒక ఊర్లో కొత్తగా పెళ్ళైన ఒక అల్లుడు అత్తగారింటికి భోజనానికి వెళ్తే అల్లుడు వస్తుంటే అత్తగారు అల్లుడికి పంచపక్ష పరమాణాలు ఉండాలనుకుంటుంది కదా, అలాగే ఆవిడ మొత్తం స్పెషల్స్ చేద్దాము అని చెప్పి అల్లుడి కోసం గారెలు వండుదామని చక్కగా గారెపిండి రుబ్బుకుని బయట పెద్ద పొయ్యి అంతా నూనె పెట్టుకుని గారెలే వండుదాము అల్లుడు గారికి అని ప్రిపేర్ చేసుకునేసరికి అక్కడ కూర్చుని అందరూ ఒక ఇద్దరు ముగ్గురు, అప్పట్లో చాలా మంది పని వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు కదా, అలా అందరూ కూర్చుని గారెలు వేద్దామని ప్రిపేర్ అవుతారు. అయ్యేసరికి అల్లుడు అక్కడ కూర్చునేసరికి గారె వేస్తుంటే ఒక్కొక్క గారికి చిమ్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది, చూయి 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 అని. అయితే అల్లుడు అక్కడ కూర్చుని ఆ చూయి చూయిలన్నీ లెక్క పెడుతూ ఉంటాడు. ఒక్కొక్క గారి చూయి చూయి అంటున్నప్పుడల్లా లెక్క పెడుతూ ఉంటాడు. గారెలన్నీ అయిపోగానే వాళ్ళ అత్తగారిని పిలిచి, అత్తగారు మీరు మొత్తం 64 గారెలు వేసారు కదా అంటాడు. అనేసరికి అత్తగారు ఏమో బాబు లెక్క పెట్టలేదు, నేను ఒకసారి లెక్క పెడతానని అందరు కూర్చుని లెక్క పెడితే 64 ఉంటాయి. అయ్యేసరికి అమ్మో మా అల్లుడు జాతకాలు చెప్తాడు, మా అల్లుడు చాలా పెద్ద గొప్ప జ్యోతిష్యుడు, ఎంత కరెక్ట్ గా ఎలా చెప్పాడు అనుకునేసరికి అల్లుడికి అర్థం కాదు, అయ్యో నేను లెక్క పెట్టాను కానీ వద్దులే మంచిగా వస్తుంది కదా క్రెడిట్, ఎందుకు తీసుకోకపోవడం అని ఏం మాట్లాడకపోయేసరికి ఊరంతా చెప్పేస్తుంది మా అల్లుడికి జాతకాలు వచ్చు, ఆయన చక్కగా 64 అంటే 64 గారెలు అని చెప్పాడు, అలా ఇలా చెప్పాడు అని ఊరంతా చెప్పేసేసరికి ఆ విషయం తెలిసిన వాళ్ళు మర్నాడు పక్కింటి వాళ్ళు వచ్చి, మా గాడిద తప్పిపోయింది, మీ అల్లుడు గారికి జాతకాలు తెలుసు కదా, గాడిద ఎక్కడ పోయిందో చెప్పమనండి అని అడుగుతాడు. అడిగేసరికి అల్లుడు గారు భయపడతాడు, అమ్మో గాడిద ఇప్పుడు ఏం చెప్పాలి అని, నాకు ఒక రోజు గడువు ఇవ్వండి నేను చెప్పేస్తాను కనుక్కుని అనేసరికి రాత్రి అందరూ పడుకోగానే ముసుగేసుకుని ఊరంతా తిరిగి ఆ గాడిద ఎక్కడుందో వెతికి ఆఖరికి గాడిద మూల దొరికేసరికి ఆ గాడిదని తెచ్చి ఊరవతలో చెట్టు కట్టేసి కామ్గా వచ్చి పడుకునేసరికి పొద్దున్న లేచేసరికి చెప్తానన్నారు కదా అంటే, నీ గాడిద ఊరవతల చెట్టు కట్టేసింది అంటాడు. అనేసరికి అవునా నిజమే కట్టేసి ఉంటుందేమో, సరే ఈయన చెప్పింది నిజమేమో అని వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ గాడిద ఉంది. ఊర్లో వాళ్ళందరూ ఇంకా మళ్ళీ పక్కూర్ల వరకు అందరికి చెప్పేస్తారు, మా ఊర్లో ఒక అల్లుడు వచ్చాడు, ఆ అల్లుడికి జాతకాలు వచ్చు అది ఇది అని బాగా ఫేమస్ అయిపోతాడు, వైరల్ అయిపోతాడు మన అల్లుడు గారు. అయ్యేసరికి ఈ విషయం రాజుగారికి తెలుస్తుంది. రాజుగారిని పిలుస్తారు. రాజుగారేమో మా ఆస్థానంలో ఒక దొంగతనం జరిగింది, నువ్వు అది ఎవరు దొంగతనం చేశారో తెలుసుకుని తీసుకురా, ఆ నగలు ఎక్కడున్నాయో చెప్పగలిగితే చాలు, చెప్పకపోతే నీ ముక్కు చెవు కోసేస్తాను అంటాడు. అనేసరికి తను భయపడిపోతాడు, ఇప్పటిదాకా ఏదో చేశాను, ఇప్పుడు నా ముక్కు చెవులు పోతే నేను ఏమైపోతాను, ఇప్పుడు ఇలా అని చాలా భయపడిపోయి ఆలోచించి, అలాగే రాజుగారు నాకు ఓ రోజు గడువు ఇవ్వండి అని అడుగుతాడు. అడిగేసరికి సరే తీసుకో అనేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ గాడిదని వెతికినట్టే ముసుగులో అలా ఊరంతా వెతికేసరికి అక్కడ 4 దొంగలు అంతా పంచుకుంటూ కనపడితే వెళ్ళి వాళ్ళని బెదిరించేసి, రాజుగారికి పట్టేస్తాను మిమ్మల్ని, మీరే దొంగతనం చేశారని నాకు తెలుసు అని బెదిరించి ఆ నగలన్నీ తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి ఇవి అని బాగా ఆలోచించి ఆ ఆస్థానం వెనకాల ఉన్న ఖాళీ ప్లేస్ తవ్వి దాంట్లో దాచిపెట్టి మళ్ళీ వచ్చి కామ్గా ముసుగు తల్లి పడుకునేసరికి పొద్దున్న మళ్ళీ వెళ్ళి, సరే నువ్వు ఒక రోజు గడువు అడిగావు, ఎక్కడున్నాయి ఇప్పుడు నా నగదు అనేసరికి, మీ ఆస్థానం వెనకాల గొయ్యలో ఉన్నాయని నా మనసు చెప్తోంది, ఒకసారి అక్కడ చూడండి అంటాడు. వీళ్ళు అక్కడ చూస్తే నిజంగానే అక్కడ బంగారం ఉంటుంది. రాజుగారు అవాక్ అయిపోతాడు, అమ్మో నిజమే, జనాలందరూ ఏదో సరదాగా చెప్పారనుకున్నాను, కానీ నిజంగానే ఇతను బాగా తెలివైన జ్యోతిష్యుడిలాగా ఉన్నాడు అని రాజుగారు మెచ్చుకున్నాక ఒక 2 రోజులు అయ్యాక సరదాగా అలా వెళ్దాము, షికార్కి వెళ్దాము, నడుచుకుంటూ వెళ్దామని చెప్పి రాజుగారు ఎవరైతే ఈయన ఉన్నాడో అల్లుడు వీళ్ళిద్దరూ అలా షికార్కి వెళ్తూ ఉంటారు పొలాలలో. ఇంకా భటులు మంత్రులు ఆయన గుర్రాలు అన్ని వెనకాల చాలా దూరంలో వస్తాయి సెక్యూరిటీ కోసం. వీళ్ళిద్దరు అలా నడుచుకుంటూ వెళ్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటుండగా రాజుగారు సడన్ గా దారిలో ఇలా గాల్లో ఒకటి పట్టుకుని, నా చేతిలో ఏముందో చెప్పు, ఇది చెప్తే నువ్వు గొప్ప జ్యోతిషుడు అని నేను నమ్ముతాను అంటాడు. చేతిలో ఒక మిడత ఉంటుంది, మిడత అయితే మిడత ఉంటుంది.
ఇప్పుడు ఈ చేతిలో ఏముందో నువ్వు కరెక్ట్ గా చెప్తే నువ్వు పెద్ద జ్యోతిష్యుడని నేను నమ్ముతాను, నీకు ఏం చేయగలనో అది చేస్తాను, నువ్వు ఇప్పుడు ఇది ఎందులో ఏముందో చెప్పు అంటాడు. అనేసరికి ఇంకా అతని అల్లుడికి అర్థమైపోతుంది, అయిపోయింది, ఇంక ఇప్పుడు లొంగిపోవడం ఉన్నాయో అన్ని తెలిసిపోయాయి, ఇప్పుడు అప్పుడైతే మేనేజ్ చేశాను అవి ఇవి చేసి, ఇప్పుడు ఇంకేం చేయలేను, లొంగిపోదాం అని చెప్పి ఒక విషయం చెప్తాడు. చుయి చుయి అప్పచ్చ అదృష్టం, కష్టే ఫలే గార్ధ అదృష్టం, ముక్కో చెవో భూషణం అదృష్టం, మిడతం బొట్లు మీ చేతన్ చిక్కే అంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతని పేరు మిడతం బొట్లు. ఎంత అదృష్టం అంటే పేరు కూడా కలిసి వచ్చింది. కలిసి వచ్చేసరికి రాజుగారు అమ్మో కరెక్ట్ చెప్పా, నా చేతిలో మిడుతుందని ఇలా వదిలేస్తాడు. వదిలేసరికి ఆ మిడత గాల్లో ఎగిరిపోతుంది. ఎగిరిపోతే అమ్మో ఎంత బాగా చెప్పావు, మిడతను ఎలా చెప్పగలిగావు, ఇన్ని రోజులు అంటే నువ్వేదో చేసావని నాకు ఒక చిన్న డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు మిడత కూడా ఎలా చెప్పగలిగావు, నువ్వు చాలా గొప్ప జ్యోతిష్యుడివి అంటాడు. అందుకే కథ మొత్తంలో ఎక్కడ ఆ అల్లుడి పేరు చెప్పము, ఎందుకంటే అల్లుడి పేరు మిడతం బట్లు అనేది చివరికి చెప్పేది. అయితే ఆ తర్వాత ఆస్థానానికి పిలిచి ఆయనకి జాతక రత్నం మిడతం బొట్లు అని ఇది బిరుదిస్తాడు. ఇచ్చి ఆస్థానంలోనే ఆస్థాన జ్యోతిష్యుడిగా అపాయింట్ చేసుకుని వాళ్ళ ఆవిడకి వాళ్ళ పిల్లలకి ఒక పెద్ద ప్యాలెస్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా సాగుతాడు. అంత అదృష్టం మనకుంటుందా? అసలు ఎంత గాడిద చాకరీ చేసిన వాళ్ళు అక్కడే ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టే ఉంటాయి పాపం కొంతమంది లైఫ్లు. నిజంగా అదే పట్టిందల్లా బంగారం. ఏదో అసలు అనుకోలేదు, సరదాగా లెక్క పెట్టాడు, అక్కడి నుంచి మొదలైంది, ఆఖరికి పేరు కూడా చేతిలో మిడతతో కలిసి అదృష్టం వచ్చింది. సూపర్, చాలా బాగుంది కథ. సో సాహితి నిజంగా చాలా మంచి కథ చెప్పావు. మరో కథతో మళ్ళీ సాహితితో కలుద్దాం. థ్యాంక్ యూ.